చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే తమ పాలకులు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీటింగ్ వేస్తే ఆ వచ్చిన 33 మందిలో నలుగురు ఈ రాజధాని మార్పులు వ్యతిరేకించారు. మైలవరం సాధించిన ఇక్కడ విజయవాడలో ఉన్న నేను నలుగురు ఆరోజు వ్యతిరేకించాను. కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధాని మార్చుతుందండి. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు 3 వ్యాపారం చేస్తాం, 10 చేస్తాం, 20 చేస్తాం. అత్యంత అనుభవం లేదు. చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. చాలా మంది. కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలు ఏమాత్రం రాజకీయ పరిపక్వం లేకుండా తనకు నచ్చిందే వేగంగా అత్యంత దుర్మార్గ పరిపాలన 250 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి జరుగుతుంది. అలాగే వైనాట్ 175 నాడే మన సిద్ధమైన కోసం రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కలవట్లేదు. 5 సంవత్సరాల పూర్తి పదవి కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడు కూడా ముందుకెళ్ళదు. కానీ ఈ రేపొద్దున ఆరంభించే పునర్నిర్మాణ పనుల్లో 49,000 కోట్ల రూపాయలతో అమరావతి 2 సంవత్సరాలు నడిపితే అభివృద్ధి నగరంగా టాప్ క్లాస్ సిటీగా ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీల్లో ఒకటిగా రూపొందుతుంది. ఈ ఫ్యూచర్ లో ఎవరన్నా 5 ఏళ్ళ కోసం ఇన్కమ్ కంట్రీ కంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత ఎవరైనా మోక్షంగా రాజకీయ బాగుంటుందన్న ఆలోచనలో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ గౌరవ ముఖ్యమంత్రి అమరావతి అగ్రామం అవుతుంది. అమరావతి దైవపరం ఉంది. అమరావతి రాష్ట్రం అది గొప్పది. ఎప్పుడూ ఆంధ్రవంశీయులు శాతవాహనులు ఎక్స్వాదులు పరిపాలించారు రాజధాని. ధర్మకోట నగరాన్ని క్యాపిటల్ గా ఉంటుంది. రాజా వాసేట్ రంగాన్ని 2వ సంవత్సరం 1813 పరిపాలించారు. అసలు ఆ రోజు నాగారి నగరం 72లో జరుగుతుంది. ఈ రోజు మన వెంకయ్యలో ఆంధ్ర వెళ్ళిపోయి ఉంటే వాడు ఆంధ్ర సెంట్రల్ లో ఉండేది. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హైయెస్ట్ ట్యాక్స్ పేరు ఉంటుంది. 2 మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా మచిలీపట్నం నుంచి వచ్చింది. భీములపట్నం 2 మున్సిపాలిటీలు ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. అలాంటిది ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధాని కృష్ణా జిల్లా రాజధాని ఉంది. హైయెస్ట్ ట్యాక్స్ పేరు జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల దుర్గార వెలంపూడి రామకృష్ణ వీళ్ళందరూ పరిశ్రమలు పోయిపోతున్నారు. కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం పెట్టుకొని దాని మలవలి పారిశ్రామిక ఆధారంలో ముఖ్యమంత్రి గారు 16 లక్షలే మళ్ళీ కేటాయించి దాదాపు 3వ కంపెనీలు 2 సంవత్సరాలు లోన్లో అవుతారు. 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది. 30,000 ఉద్యోగాలు కల్పిస్తాను. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి నడుపుబాటు గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఆసక్తి సీట్. అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని వేషణ పథకం నెరవేర్చి ఆంధ్రరాష్ట్ర ఈయన తప్పు చేయకుండా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి విజయవాడ రావడం 160 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 40 కిలోమీటర్లు కూడా నా నియోజకవర్గంలో 7 గంటల ప్రయాణం చేస్తే మిగతా అంతా కలిసి 5 గంటలు. ఆ రోజు మీరు చూపించిన ఆదరణ ఎప్పటికీ విజయవాడ రోడ్ మండలం అయితే స్క్రీన్ ఏర్పాటు చేసి 15 మంది కానీ తర్వాత ఇంటిని పేరు అయిపోయినా బాబు పేరు వచ్చిన
చంద్రబాబు మీరు ఎయిర్పోర్ట్ వస్తే బైక్ ఆ రోజు 9 కిలోమీటర్లు మళ్ళీ 5:30 గంటలు ఈ లోపల మండలం బయట కానీ ప్రజలు కానీ రోడ్ మీదకి వచ్చి ఆయనకి తగ్గిపోవడం 164 సీట్లతో ఆయన పట్టాభిషేకం అమరావతి పట్టాభిషేకం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు మీటింగ్ వేస్తే వచ్చిన 33 మందిలో నలుగురు ఈ రాజు వ్యతిరేకించి మైలవరం శాసనసభ్యులు శంకర విజయవాడలో ఉన్న శాసనసభ్యులు మేము నలుగురు ఆ రోజు వ్యతిరేకించాం. వైఖరితో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో రాజ్యాంగం ఐచ్ఛత్వం పంచాయతీ నిర్వహించాల్సిన చాలామంది అయిపోతుంది కానీ ఇంత అనాలు ఏమాత్రం పట్టకుండా వచ్చిందే వేదంలాగా పరిపాలన సాగింది. 155 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేశారు. అలాగే వైనాట్ 175 వాళ్లే మళ్ళీ రాజధానులు తీసేస్తామని చెప్పి 5 సంవత్సరాల పూర్తి పదవీ కాలాన్ని అమరావతిని ఒక్కడుగు కూడా ముందుకేయలేదు. ఈ రేపొద్దున ప్రారంభంలో 49,000 అమరావతి 2 సంవత్సరాలు అవుతే అభివృద్ధి చెందిన నగరంగా టాప్ క్లాస్ ప్రపంచంలో సిటీలో ఒకటిగా ఈ ఫ్యూచర్లో ఎవరో 5 ఏళ్ళకోసారి ఇన్కమ్ దొరుకుతుంది కాబట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కరోనా మూర్ఖంగా రాజధాని మారుతున్న ఆలోచన కల్లో కూడా ఎవరికి హాని ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ 72 ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర సెంట్రల్లో ఉండేది. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ కూడా ఉండే మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా, మచిలీపట్నం నుంచి వచ్చిన పరిస్థితి మేము ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో అలాంటిది ఈ రాష్ట్ర కృష్ణా జిల్లా రాజధాని హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ వల్ల తొలితరు పారిశ్రామిక గాలపూర్ రామకృష్ణ వీళ్ళందరూ పరిశ్రమలు కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం ఎక్కువైపోతుంది. దాని మగవారి పారిశ్రామికవేత్తలు 16 లక్షలకి మళ్ళీ కేటాయించి 300 కంపెనీలు 2 సంవత్సరాల్లో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతూనే ఉండడం 30,000 ఉద్యోగాలు కల్పిస్తారు. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి కట్టుబాటు చేస్తే గన్నవరం ప్రజలు తెలుగువాళ్ళందరూ ఆసక్తి సీటు చంద్రబాబు నాయుడు గారిని వేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి అవకాశం తప్పు చేయకపోతే జైలు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి విజయవాడ రావాలి 40 కిలోమీటర్లు కూడా నేను నా నియోజకవర్గంలో 7 గంటలు ప్రయాణం మిగతా అంతా కలిపిన ఆ రోజు విజయవాడ రోడ్డు మండలం అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి తర్వాత ఇంటింగ్ వేలు అయిపోయిన మామూలు వేలు వచ్చిన చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ వస్తే బైక్ ర్యాలీ పెట్టడానికి ఆ రోజు 9 కిలోమీటర్లు కూడా రావడానికి మళ్ళీ 5:30 గంటలు ఈ రోడ్డు మండలం బయట కానీ ప్రజలు కానీ వచ్చి ఆయనకి సంగీతంలో 164 సీట్లతో ఆయనకి పట్టాభిషేకం అమరావతి పట్టాభిషేకం చేస్తే ప్రతిపక్ష హోదాలని చెప్తున్నారు. ఏకైక పోటీ ప్రెస్ మీట్లో పక్కన గన్నవరంలో ఆ ఎన్నికల్లో ప్రచారం ఆ విషయాలు కల్పిస్తూ పక్కన ఆయన అడిగారు ఎందుకు ప్రతిపక్ష హోదా రావాలంటే సార్ ఎన్నికలు మనిషి ఎలాంటి అడిగినా కన్న తల్లికి నచ్చుకోవడం సార్ ఇక్కడ కన్న తల్లికే నచ్చలేదు కాబట్టి రాస్తాను. అలాంటి పరిస్థితుల్లో నాకు హోదా కావాలని
లేనిది కావాలంటాం. తల్లికి చెల్లికి అవమానం చేయడం కన్న తల్లిని ఎవరన్నా రాజకీయ పాలన రేపు హరిబాబు గారి డీసీఎంఎల్ చేయడం చంద్రబాబు గారు ఆలోచన ఈయన ప్రమాణ స్వీకారాన్ని జనాన్ని పిలుస్తాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి రాజ్యాంగం చేపట్టారు. లక్ష 20,000 మంది ముందు ఈ రాష్ట్రపతి గమనిస్తున్నారు. ఇప్పుడుగానే నువ్వు అప్రజాస్వామ్య విధానాలు మానేసి న్యాయసంస్థలో రాజకీయ పార్టీ ప్రజల కోసం కాబట్టి నువ్వు కైలాస్ దగ్గర కూర్చోబుట్టి నీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలి. అంబేద్కర్ గారి విగ్రహాలు పట్ల అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. మూడు రాజ్యాలను ఇప్పుడు కూడా నీ స్టేట్మెంట్ ఏంటో నువ్వు అసెంబ్లీకి రావాలి. జగన్మోహన్ రెడ్డి మీ స్టాండ్ ఏంటో కూడా ప్రధానమంత్రి గారు రేపు వస్తున్నారు. మీరు వాళ్ళు మధ్యాహ్నం రేపు వద్దునన్న ఈ రాజధాని పనులు మీరు స్వాగతిస్తారా లేదా లేదా ఇక 5 రోజులు 10 రాజధానులు కట్టుకోవడం వల్ల చెప్పే ధైర్యం మీకు ఉన్నారు. రాబోయే కాలంలో అమరావతి ధాన్యకళ విశ్వవిద్యాలయం చరిత్రను పరికిస్తే మనంగా తక్షశిల భారతదేశంలో ఫేమస్ అయితే ధాన్యకళ విదేశీ విద్యార్థులు కూడా విద్యార్థులు ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో మనంగా చర్చించారు. మళ్ళీ రాబోయే కాలంలో ఎన్టీఆర్ రాబోయే కాలం మళ్ళీ విదేశీ